హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా అండ్ కరకరలాడుతూ ఉంటుంది. ఈ దోశని చాలా చాలా ఇష్టపడి తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉందో దోశ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా ఉప్మా రవ్వను తీసుకోవాలి. హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ మైదా పిండి, 2 స్పూన్స్ శనగపిండి. శనగపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 2-3 గ్రీన్ చిల్లీస్, హాఫ్ కప్ ఆనియన్స్, హాఫ్ కప్పు క్యారెట్స్, కరివేపాకుని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే బాగుంటుందండి. డైరెక్ట్గా వేసుకున్నా కానీ ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ దాకా. సో వాటరు కొంచెం చూసి వేసుకోవాలండి. మరి పలసగా అయిపోకుండా దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వాటర్ని చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరి జారుకున్నా కానీ దోశలు వేసుకోవడానికి అంత బాగుండదు. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ అయితే దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనాన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది బాగా హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దోశల్ని వేసుకుంటే రవ్వ దోశలు బాగా వస్తాయండి. ఈ దోశలు కూడా ప్యాన్కి ఏమాత్రం అంటుకోపోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఎప్పుడైనా కానీ దోశలు వేసుకునేటప్పుడు కంప్లీట్గా ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అండ్ ఇది కంప్లీట్గా రోస్ట్ అవ్వాలి ఫుల్గా. నేను అది కూడా చూపిస్తాను. సో ఆయిల్ అంతా ఒకసారి ఇట్లా కంప్లీట్గా రోస్ట్ అయిన తర్వాత మాత్రమే రవ్వ దోశని టర్న్ చేసుకోవాలండి. ముందే తీస్తే ఇవి అంత బాగా రావు, పెనానికి అతుక్కొని పోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ప్రతి ఒక్క దోశ కూడా చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పే ఈ మెథడ్లో మీరు ఒకసారి రవ్వ దోశల్ని వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మంటని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని రోస్ట్ చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కింద తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.